ఈ సంఘటన జరిగినప్పుడు మహాస్వామి వారి భక్తురాలు తన భర్తతో కలిసి కలకత్తాలో నివసించేది. ఆవిడ భర్త కార్యాలయానికి వెళ్ళగానే తలుపు చప్పుడు అవడంతో తలుపు తీసింది. వెంటనే ఓ నలుగురు నక్సలైట్లు లోపలికి దూసుకుని వచ్చారు. వారు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి వారు తనని చంపడానికి వచ్చారని అర్థమైంది. వారి ఆజ్ఞ మేరకు వాళ్లకు టీ పెట్టడానికి వెళ్ళింది. తరువాత వారిని బ్రతిమాలి చెన్నైలో చదువుకుంటున్న తన పిల్లలకు ఫోను చేసి మాట్లాడింది. మరునాడు తన గురించి ఏదైనా చెడు వార్త వినాల్సి వస్తే వివేకముగా ప్రవర్తించమని, బాధపడకూడదని తెలిపింది. తరువాత హాలులోకి వచ్చి పక్కపక్కనే ఉన్న పరమాచార్య స్వామి, కాళీదేవి చిత్రపటం ముందు మోకరిల్లింది. ఈరోజు ఏకాదశి. ఈరోజు ఇంతటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది అని బాధపడుతూ ఆ నక్సలైట్ల వంక తిరిగి, దయచేసి ఒక్కసారిగా నన్ను చంపేయండి, నన్ను ఏమీ చేయవద్దు అని వేడుకుంది. అప్పుడే అద్భుతం జరిగింది. నక్సలైట్లు ఆమె ముందున్న పరమాచార్య స్వామి వారి పటం వైపు లీలగా చూశారు.